హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజైతే మా పెద్ద పాపకి పెయిన్లు బాగా అయినాయి. చూసిన అయితే నేను ఇన్స్టాలో ఒక వీడియో అయితే చూసిన. వీడియోని ఎట్లా పెయిన్లు ఎలా చనిపోవాలనో దానికి ఇగో అల్లం తీసుకొని దంచుకోవాలి. అల్లం దంచిన తర్వాత అల్లం రసం అయితే తీసుకోవాలి. దాంట్లో నిమ్మకాయ కలుపుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ తీసి 2 కలుపుకోవాలి. మళ్ళీ ఇవి 2 ఈ అల్లం రసము నిమ్మకాయ రసము 2 కలిపిన తర్వాత మనం ఏదైతే షాంపూ వాడతామో ఆ షాంపూ అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తల స్నానం అయితే చేయించాలి. ఈడ్జులు పెయిన్లు అయితే బాగున్నాయి. ఈ చిట్కాని అయితే ట్రై చేద్దాం ఒకసారి. ఈ చిట్కా అయితే మంచిగా అనిపిస్తే మీకు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, అల్లం రసం అయితే తీస్తుంది. ఇలా అల్లం రసం అయితే తయారవుతుంది. ఇట్లా దంచుకొని అల్లం రసం ఇట్లా వండుకోవాలి. హాఫ్ నిమ్మకాయ అయితే తీసుకున్నా. ఇంకా దీంట్లో అయితే ఈ నిమ్మకాయ జ్యూస్ కూడా వండుకుందాము. కలర్ చేంజ్ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండే అంటే ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఒకసారి ట్రై చేసి చూద్దాము. దీంతో ఇంకా పెయిన్లు పోయినాయి అనుకో ఇంకా మంచిదే. బయట ఈ షాంపూ బయట పెయిన్ల షాంపూలు ఇవన్నీ వాడుకునే అవసరం ఉండదు. అయితే షాంపూ కలుపుతున్నాము. ఏదైనా షాంపూ వాడుకోవచ్చు. మనం ఏది రెగ్యులర్గా వాడతామో ఆ షాంపూ అయితే వాడుకోవచ్చు. చూద్దాం ఇంకా తల స్నానం చేసినాక ఎట్లుంటుందో. చలో రండి, తల స్నానం అయితే చేపిస్తా, మళ్ళీ చూపిస్తా. పెయిన్లు ఉన్నాయా లేవా చూద్దాము. స్నానం చేపిస్తే కూడా ఈ పెయిన్ రాలిపోయింది. మరి నిజమా అబద్ధమా చూడాలి. ఆ షాంపూ ఎలా పనిచేస్తుంది అన్నది. పెయిన్ అయితే చనిపోయింది. చంపేసినాము. చూద్దాము. తల స్నానం అయితే అయిపోయింది. తల స్నానం అయితే చేయించినానండి. చూద్దాం ఇక పెయిన్లు ఉన్నాయా. ఒక్కసారి కాకుండా ఒక 2-3 సార్లు ట్రై చేస్తే తెలుస్తుంది కావచ్చు. ఇప్పటికైతే ఒక్కసారికైనా కానీ పెయిన్లు అయితే స్నానం చేసేటప్పుడు అయితే రాలిపోయినాయి మంచిగానే. ఇప్పుడు కూడా చిన్న చిన్న అంటుకలతో పడిపోయినాయి. నిమ్మకాయ రసము అల్లం జ్యూస్ అయితే మంచిగా పనిచేసినట్టుంది. కింద చిన్న చిన్న పెయిన్లన్నీ రాలిపోతున్నాయి. చూస్తే ఎంటికలు కూడా చాలా